మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నేడుదనకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము త్రిత్వంలోని చివరి ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాం. త్రిత్వంలోని చివరి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తున్న మాటలు బుద్ధిగల కన్యకలు మరియు బుద్ధి లేని కన్యకలు ప్రభువుని ఎదుర్కోవడానికి సార్వత్రిక సంఘం యొక్క సిద్ధపాటు. అంటే నేడు మన సిద్ధపాటు ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని ఏ విధంగా మనం ఎదుర్కోవాలో వాక్యం ద్వారా ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మదేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ సంఘము వధువుగా వరుడైన ప్రభువుని కలుసుకోవడానికి సిద్ధపాటు. అంటే ప్రభువు ఆయన తెలియజేసినట్లు నేను తిరిగి మరలా మీ వద్దకు వచ్చి నేనుండు స్థలంలో మిమ్మలను చేర్చుకుందునని ఆయన మనకి ఇవ్వబోతున్న ఆ యొక్క పరలోకపు ఆశీర్వాదాన్ని దీవెనను బట్టి నేడు సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే విషయాలను ఇక్కడ భక్తుడైన మత్తయి పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తూ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అంటున్నాడు. అంటే ఆజ్ఞలు అనుసరిస్తూ ఆజ్ఞాతక్రమం చేయక ఆత్మతో సత్యముతో క్రీస్తుని వెంబడిస్తూ తండ్రి చిత్తాన్ని జరిగించే ఆదరణకర్తను మనం కలిగి ఉండాలి. ఇక్కడ సంఘము ఇక్కడ ఏ విధంగా రాయబడిందంటే పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు కంటే ప్రభువుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలు అంటుంది. అంటే వివాహము దేవుని యొక్క సన్నిధి, అంటే క్రీస్తుతో మన యొక్క వివాహము. సంఘము వధువుగా, వరుడుగా ప్రభువు. మరి ఇక్కడ వాక్యము సెలవిచ్చిన మాటలలో మనము ప్రభువు యొక్క విందులో ఆ కుమారుని ఎదుర్కోవడానికి, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వధువైన సంఘము ఎట్టి సిద్ధపాటు కలిగి ఉండాలో గుర్తు చేస్తూ ఈ యొక్క 10 మంది కన్యకల గురించి గుర్తు మాట్లాడుతూ అని అన్నాడు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే ఈ 10 మందిలో 5 వారి వారి స్థితిగతులు ఎలాంటివో, వారి యొక్క సిద్ధపాటు ఎలాంటిదో గుర్తు చేసింది. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అంటే 5 వాక్యమందు, విశ్వాసం, ప్రార్థన యందు, ఆత్మయందు స్థిరపరచబడక పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చారు. మరి 5 వారి సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క రాకడ కొరకు, ఆయన యందు నివసించుట కొరకు వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఈ విషయాలను చెప్తూ బుద్ధి లేని వారు తమ దివిటీలలో, అంటే
పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదండి. అంటే ఆత్మీయ స్థితిగతులు, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, కాలాన్ని వ్యర్థపరిస్తే ప్రభు వచ్చినప్పుడు మనం ప్రభువుని సమీపించలేమనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తుంది. దివిటీలు వెలిగింపబడుట అంటే ఆత్మీయ స్థితి కలిగి ఉండట. హృదయవాంఛలు ఎరిగిన దేవుడు మనం ఏదైతే వాక్యం చేత, విశ్వాసం చేత కట్టబడుతూ ప్రభువులో బలపడుతున్నామో ఆ బలపడే విధానమే నేడు మనలను ఆయన రాజ్యానికి చేర్చేది. ఏ నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో, ఏ నిరీక్షణ మనం కలిగి ఉన్నామో ఆ మాటలను ఇక్కడ గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి అంటున్నాడు. అంటే ఆత్మీయ సిద్ధపాటులో ప్రభువు వచ్చినప్పుడు, ఏ సమయాన్ని వచ్చినా, ఏ జామున వచ్చినా ప్రభువుని ఎత్తుకోగలిగిన విశ్వాసాన్ని ఐదుగురు కలిగి ఉన్నారు. ఆ ఐదుగురు వారు కలిగి లేరు. వాక్య సిద్ధపాటులో ప్రభువుని ఎదుర్కొనే ఆత్మీయ స్థితిగతులు లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. మరి దిన ప్రయాణాలు, దినకాలాలు మరి ఇవన్నీ జరుగుతున్నవి. అయితే ప్రభు ఆలస్యాన్ని వారు ఎరుగక మరి 10 మంది కన్యకులు నిద్రించారు. ఈ 10 మంది కన్యకులు నిద్రించారు. కానీ ఇక్కడ ప్రభు వచ్చే సమయానికి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన్న రండి అని కేక వినిపించింది. అంటే పరలోక సైన్య సమూహము ప్రభు యొక్క రాకడను, ఆ వేవేల సైన్య సమూహం ముందు ఆయన నిత్యము స్తుతింపబడుతూ కీర్తింపబడుతున్న ఆ దేవాది దేవుడు మనలను కలుసుకోవడానికి, సంఘాన్ని కలుసుకోవడానికి రాబోతున్నప్పుడు ఆ యొక్క దూత శబ్దము ఏదైతే ప్రభువు రానయ్యున్నాడో ఆ దూత శబ్దము, ఆ కనురేపపాటు కలగబోయే ఆ యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఇక్కడ వాక్యానుసారంగా విశ్వాసంలో మన విధంగా కట్టబడాలో గుర్తు చేస్తూ, అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకుని కానీ, అయితే ఆ స్వరం, ఆ బోర స్వరం వినపడంగానే, ప్రభువు రావడాన్ని వినపడంగానే వారందరూ లేచారంట. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలలో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెల్లో కొంచెము మాకీడని బుద్ధిగల వారిని అడిగిరి. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? మా సిద్ధలు ఆరిపోతున్నాయి. అంటే ఆత్మీయ స్థితి లేకపోవడం వల్ల, రక్షణ లేకపోవడం వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల, ప్రభువుని ఎదుర్కొనే శక్తి లేకపోవడం వల్ల, లోకంతో పాపంతో జీవించడం వల్ల వారు ఏమవుతున్నారంటే ఆత్మీయంగా ఎదగకపోవడం వల్ల నేడు ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని కలుసుకునే ఆత్మీయ స్థితి లేకపోవడం వారి యొక్క స్థితిని గుర్తు చేస్తూ వారి సిద్ధలలో మరి నూనె మరి తగినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పాను అంటాడు. అమ్మవారి యొద్దకు అంటే ఎవరో? నేడు ప్రభు మనకిచ్చిన ఆత్మీయ స్థితిగతుల్లో వాక్య సందర్భంగా మనం తెలుసుకోకపోయినా, ఎరగకపోయినా, గ్రహించకపోయినా, ఆ ప్రకారం జీవించకపోయినా, ప్రభు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోయినా, నేడు ప్రభు వచ్చినప్పుడు ఆ సిద్ధపాటు మనం కలిగి లేకపోతే మనము విడిచిపెట్టబడతాము. బుద్ధిగల కన్యకల వలె లేక మరి బుద్ధి లేని కన్యకల వలె మనము ఉంటామనే విషయాన్ని వాక్యము గుర్తు చేస్తుంది. అయితే వారు ఏమంటున్నాడు ఇక్కడ? మాకు మీకు ఇది సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ప్రయాణం చేసి, ఇప్పుడు మనం ప్రయత్నం చేసి, ఇప్పుడు మనం సువార్త వినడానికి వెళ్ళినా కానీ ప్రయోజనం ఉండదు. అంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఈ బుద్ధిహీనమైన స్థితిని ఆ ఐదుగురు ఎలాగైతే కలిగి ఉన్నారో, నేడు సార్వత్రిక సంఘాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెప్పే మాటేటంటే, సిద్ధపాటు లేకపోతే మీరు మీ యొక్క స్థితి ఇక్కడ విడిచిపెట్టబడుతుంది. సిద్ధపాటు కలిగి ఉంటే ప్రభు ఏ క్షణాన్ని వచ్చినా ప్రభుతో పాటు పరలోకంలో చేరే యోగ్యత మీరు కలిగి ఉంటారనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, అందుకు 9వ వచనంలో, అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయిరి. మరి ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో ఆ సిద్ధపాటు కలిగి ఉన్న వారు మాత్రమే ప్రభుతో వెళ్తారు. సిద్ధపాటు లేని వారు విడిచిపెట్టబడతారు. అంటే ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉండాలో, ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉంటే మనం పరలోకం చేరతామనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా,
ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ సేవిస్తూ హృదయమందును ప్రవర్తన యందును వాక్యం చేత నింపబడుతూ ఆయన ఇచ్చిన సర్వాంగ కవచములను ధరించుకున్న వారమే క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచేవారై ఉండాలి. ఎందుకంటే త్రిత్వంలో చివరి ఆదివారంలో ఉన్నాం. వచ్చే వారం నుంచి మనం అడ్వెంట్లోకి వెళ్తాం. అడ్వెంట్ అనగా రాకడ, ప్రభు యొక్క రాకడను ఎదుర్కోబోయే విధానంలో ముందు మన సిద్ధపాటు ఏ విధంగా ఉండాలో నేడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయొచ్చు అని అంటున్నారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. అంటే ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించే ఆ ధన్యత, యోగ్యత, సిద్ధపాటు కలిగిన వారే కలిగి ఉంటారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అంటున్నాడు. ఇక్కడ ఆ తర్వాత మనం ఎంత గోజాడినా, ఎంత మొరపెట్టినా, ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థనా ఫలాలు ఉండవు. కాబట్టి నేడు మనం సజీవులుగా ఉండగానే, మనం బ్రతికి ఉండగానే మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ బుద్ధిగల కన్యకల వలె, బుద్ధిహీనమైన స్థితిని గాక బుద్ధిగల కన్యకల వలె వాక్యమందు విశ్వాసమందు కట్టబడవలసిన వారమై ఉన్నాము. అట్టి సిద్ధపాటు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా చెప్తూ చివరిగా అంటాడు, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను ఆ దినమునైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి అంటున్నాడు. అంటే ప్రభు ఏ క్షణాన్ని వస్తారో, ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏ స్థితి కలిగి ఉండాలంటే ఆత్మీయ స్థితి కలిగి ఉండాలి. హృదయమందును ప్రవర్తన యందును వాక్యము చేత, వాక్యము ద్వారా, వాక్యములో జీవిస్తూ క్రీస్తుని ఎదుర్కోగలిగిన దేవుని యొక్క ఆత్మను కలిగిన బుద్ధిగల కన్యకల వలె సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే ప్రభు వచ్చినప్పుడు పరలోకం చేర్చబడతారు. ఒకవేళ అట్టి స్థితి మనం కలిగి లేకపోతే నేటి నుంచైనా ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆయన ఇచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆయనతో పాటు సదాకాలము జీవించే వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మత్తయి ద్వారా తెలియజేసిన మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, కాలములు సమయములు మీ ఆధీనములో ఉన్నవి. అవును నాయన, సంఘము వధువుగా సిద్ధపడుటకు, వరుడుగా రానైనా నిన్ను ఎదుర్కొనుటకు కావలసిన ఆత్మీయ స్థితిగతులు మీరు మాకు అనుగ్రహించారు. అయ్యా, నీ వాక్యము చేత, నీ వాక్యం ద్వారా బలపరచబడి, భద్రపరచబడి, స్థిరపరచబడి నీ యందు విశ్వాసంలో కొనసాగే స్థితి మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరూ నశించగా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. నిజమైన మేము బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి నీ యందు నివసించుటకు సహాయం దయచేయండి. భక్తుడైన సొలొమోను చదివించినట్లు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యెహోవా యందు గుప్తమైనవి. కాబట్టి నైనా ఆ గుప్త నిధులను మేము పొందుకొంచు నీలో జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. త్రిత్వంలోని చివరి ఆదివారంలో నైనా నీ మందిరంలో నీ యందు నిలిచే ధన్యత, యోగ్యత నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత బలపరచబడి నీవే క్షణాన్నొచ్చినా నీతో ప్రవేశించగలిగిన స్థితి మా అందరికీ దయచేయమని, దినదీవులతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్నిడు మాకు దయచేయము. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడై ఉండి సంరక్షించునుగాక, ఆమేన్.